ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై టీడీపీ దాడులు ఆగటం లేదు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడికి తెగబడ్డారు టీడీపీ జనసేన కార్యకర్తలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రువ్వారు. కారులో వచ్చి రాళ్లు విసిరి విధ్వంసం సృష్టించారు. అక్కడున్న కానిస్టేబుల్ అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే కానిస్టేబుల్ పై కూడా తిరగబడ్డారు టీడీపీ జనసేన కార్యకర్తలు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు బరితెగించారు. పామిడిపాగుల జ్యోతి అనే మహిళపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వేమూరు పోలీసులు కనీసం పట్టించుకోలేదు. ఈ నెల 14వ తేదీ కూడా జ్యోతి ఇంటిపై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు టీడీపీ నాయకులు. ఈ క్రమంలో ఆమె ఇంటిపై మరోసారి దాడి జరగడంతో వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త, పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. దాడిలో గాయపడ్డ జ్యోతిని పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. టీడీపీ నాయకుల దాడులు పునరావృతమైతే సహించబోమని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కుకునూరు మండలం శ్రీధర గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కుటుంబాలను టార్గెట్ చేశారు టీడీపీ కార్యకర్తలు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసిన ముగ్గురిపై దాడులు చేశారు. మా ప్రభుత్వం వచ్చింది, మిమ్మల్ని చంపేసినా అడిగే దిక్కు లేదంటూ బెదిరింపులకు దిగారు. అంతేకాదు రాజీవ్ నగర్ కు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త గొట్టేటి శ్రీనివాసరావు ఇంటిపై కోడిగుడ్లు విసురుతూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. ఈ మొన్న ఎన్నికలు జరిగినాయి కదా, 4వ రోజు, 2 రోజులు కూడా కాలేదు. నిన్న 6వ తారీఖు నేను హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి వెళ్తా ఉంటే ఎస్సీ కాలనీ వ్యక్తులు కేసుపాక నరేష్, కేసుపాక సంతోష్, కేసుపాక సాయి, వాళ్ళు ముగ్గురు కలిసి నన్ను బండి ఆపి నన్ను కొట్టారు. మేమేమో వైసీపీ, వాళ్ళేమో టీడీపీ. అధికారం వచ్చిన తర్వాతకి మాదే రాజ్యం అని చెప్పుకొని మాకు అండగా సురేష్ ఉన్నాడు, మాకు పార్టీ అధికారం ఉన్నాం, మీరు ఏం చేసుకుంటూ చేసుకోపోండి, అవసరమైతే మీ అందరిని చంపేస్తాం, మేము వరుస పెట్టి ఇంటింటికి 5గురు ఉన్నారు, 5గురిని చంపేస్తాం, మేము అదే అధికారపడి మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా సోగలపల్లిలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాసులు ఇంటి దగ్గర టీడీపీ నాయకుడు విధ్వంసం సృష్టించారు. శ్రీనివాసులకు చెందిన టిప్పర్ను దగ్ధం చేశారు. ఇంటి దగ్గర ఉన్న టిప్పర్ను మామిడి తోటలోకి తీసుకెళ్లి నిప్పట్టించారు. టీడీపీ నాయకుడు కొత్తూరు కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విధ్వంసం జరిగినట్లుగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో ఒక్కసారిగా టీడీపీ నాయకులు రెచ్చిపోవడంతో స్థానికుల్లో భయాందోళనకు గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు ఎక్కువయ్యాయి. ఒంగోలులో వైఎస్ఆర్సీపీ నాయకుడు మరపాటి నాగేశ్వరరావు ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు, ఇంటిని ధ్వంసం చేశారు. గత 2 రోజులుగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే సహించేది లేదన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. విశాఖలో రిషికొండ రిసార్ట్స్ భవనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది వైఎస్ఆర్సీపీ. రిషికొండలో ఉన్నవన్నీ ప్రభుత్వ భవనాలేనని స్పష్టం చేసింది. అవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులేనని పేర్కొంది. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రిషికొండపై భవనాలను నిర్మించిందని తేల్చి చెప్పింది. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ఇప్పటి ప్రభుత్వ ఇష్టమని సూచించింది. అయితే వాటికి వక్రీకరణలు జోడించి బురద చల్లాలని ప్రయత్నించడం సరికాదని ఆక్షేపించింది. రిషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీసి పైత్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదని చురకలు వేసేలా ఎక్స్లో ట్వీట్ చేసింది వైఎస్ఆర్సీపీ. మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు జేడి లక్ష్మీనారాయణ. కేంద్రంలో బీజేపీకి మెజారిటీ లేదు కాబట్టి ప్రత్యేక హోదా సాధించుకోవటానికి ఇదే సువర్ణ అవకాశం అన్నారు ఆయన. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వద్దకు వెళ్ళి, ఎందుకంటే మేము సమావేశమైంది రాష్ట్రం అభివృద్ధి కావాలి, ఎవరినో విమర్శించాలనో లేకుంటే ఎవరో అది చేయలేదనో ఇది చేయలేదనో చెప్పడానికి కాదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. కాబట్టి మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకునే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుందని మనం అందరము కోరుకుందాం.
ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకునేందుకు బంగారం లాంటి అవకాశం లభించిందన్నారు చలసాని శ్రీనివాస్. ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి మెజారిటీ లేదని, ఇలాంటి సమయంలోనే ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రత్యేక హోదా వద్దన్న వారు దుర్మార్గులే అని మండిపడ్డారు ఆయన. ఒక్క సీట్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ప్రభుత్వం మన్నగడికి. ఈ సమయం అనేది బంగారు సమయం కనుక మిస్ అయిపోయామంటే మళ్ళీ ఈ 6 నెలల సంవత్సరం లోపల కనుక రాష్ట్ర ప్రభుత్వం మేము అంటే కాలర పట్టుకోమని అంటలేదు, ఇప్పుడు నయానో భయానో రిక్వెస్ట్ చేసో ఏదో మనకు విభజన హామీలు కనుక తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు అవసరం లేదన్న వాళ్ళు దుర్మార్గులు, ద్రోహులుగా ఖచ్చితంగా భావిస్తాం. ఓటమి చెందిన క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటానని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పానని, నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరొకరిని నియమించినట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని దాన్ని ఖండించారు ఆయన. కార్యకర్తల కోసం పోరాటం చేసేందుకు సిద్ధమని, వారికి ఎటువంటి ఇబ్బంది కలిగినా ఆదుకుంటామన్నారు. కొత్త ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని, లేకుంటే పోరాటాలు చేస్తామన్నారు. పనిచేసిన కార్యకర్తల కోసం ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరిగినా మేము పోరాటాలు చేయడానికి ముందుకొస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉంటాం. ఈ క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉంటాం. అన్నమయ్య జిల్లా రాజంపేటలో కార్యకర్తలతో భేటీ అయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి. రాజంపేటలోని ఆకిపాటి భవన్లో కార్యకర్తలందరినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఎంపీ మిథున్ రెడ్డిని ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ శ్రేణులు శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఎంపీ మిథున్ రెడ్డి. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల విచారణపై కేసీఆర్ లేఖను అప్రజాస్వామికమన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. కమిషన్ మీద కేసీఆర్ ఎదురుదాడి చేస్తే సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పవర్ పర్చేర్స్ అక్రమాలు, కాళేశ్వరం కుంభకోణం బయటకు రావడానికి సిబిఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అక్రమాలను అసెంబ్లీలో లేవనెత్తుతామన్నారు. మరి ఈరోజు మీకు ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మీరు సుదీర్ఘమైనటువంటి లేఖ రాసినటువంటి కేసీఆర్ గారిని మరి సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి దానికి ప్రభుత్వం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ మరి చేయడానికి సిద్ధంగా లేదు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఇదంతా కూడా మీరు ఆడుతున్నటువంటి ఒక నాటకంగా మేము భావిస్తూ ఉన్నాం. వాస్తవాలు బయటకు రావాలన్నా, అవినీతి అక్రమాలు బయటకు రావాలన్నా మీరు సిబిఐకి మరి ప్రోబ్కి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సొంత ఎజెండాతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేయొద్దని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఎల్బీనగర్లో జరిగిన కృతజ్ఞత సభలో ఈటెల పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పనిచేసేలా ముఖ్యమంత్రి మారాలన్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఇచ్చిన పదవిలో సీఎం ఉన్నారని, ఏ రాజకీయ పార్టీ నేతలైనా స్వేచ్ఛగా కలిసే సంస్కృతి రావాలన్నారు. ముఖ్యమంత్రిని కలిస్తే చెడు ఉద్దేశాలు ఆపాదించే కల్చర్ పోవాలి అన్నారు ఈటెల. ఎవరైనా నాయకుడు ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కలిసిందంటే దీని మతలమైందని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. ఆ ఇంటి మీద వాళ్ళ కాకి, ఈ ఇంటి మీద వాళ్ళొద్దని, ఒక పార్టీలో గెలిచిన వాడు ఇంకొక పార్టీ గెలవద్దన్నటువంటి నీచ సంస్కృతి ఇలా ఇక్కడ రాజ్యం వెళ్తుంది. దాన్ని బద్దలు కొట్టాల్సిన అక్కడ ఉండదు. బాజాప్తా ముఖ్యమంత్రి పార్టీ కాదు, ముఖ్యమంత్రిగా మంత్రులుగా మనం ఓట్లేస్తే వాళ్ళకు ఒక అధికారం వస్తే రాజ్యాంగబద్ధంగా వచ్చిన అధికారం కాబట్టి, ఆ అధికారం అనేది ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉన్నది కాబట్టి, ప్రజలకు మేలు చేసేది ఉన్నది కాబట్టి, సొంత ఎజెండాలు ఉండకుండా పనిచేసేటువంటి కల్చర్కి వాళ్ళు కూడా మారాలని చెప్పి కోరుకుంటున్నాం. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ వ్యవహారం దొంగే, పోలీసులను బెదిరించినట్లుగా ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జస్టిస్ నరసింహారెడ్డి నివేదికతో గులాబీ బాస్కు భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలపై 40,000 కోట్ల భారం పడిందని చెప్పారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా చంద్రశేఖరరావు మాట్లాడటం తగదన్నారు. ఆయన ఆల్రెడీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు. రేపు ఏదైతుందో నర్సింహరెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి ఒక నివేదిక ఇవ్వబోతున్నది, ఆయన రికమెండేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నావు అనేది ఏదైతుందో ఇలా ఆయనకు స్ఫురిస్తున్నది. ఆయన డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు. ఈ తప్పుడు నిర్ణయాలతోని
ఈ కమిషన్ల కక్కుర్తితో రాష్ట్రాన్ని ఏదైతే ఏ విధంగా అప్రూవల్ ఇవ్వడం జరిగిందో దాని పర్యవసానం 40,000 కోట్లు అని చెప్పి అంటున్నాను. నువ్వు థర్మల్ పవర్ 3 రూపాయల లభ్యత వచ్చే అవకాశం ఉండగా నువ్వు 6 రూపాయల లభ్యతతోని నిర్మాణం చేపట్టే ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా అని చెప్పని నువ్వు భావిస్తే నిన్ను ఏం చేయాలని అని చెప్పి అంటున్నాను. మలక్పేటలో ఎద్దుల కబేలాలను తరలిస్తున్న వాహనాన్ని 2 యువతులు అడ్డుకున్నారు. వ్యవసాయానికి పనికి వచ్చే ఎద్దులను ఎలా వధిస్తారని అడ్డగించారు. ఎద్దులను తరలిస్తున్న వాహనంపై ఎక్కిన యువతులు వాటిని తరలిస్తున్న వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో మలక్పేటలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. గోవుల అక్రమ రవాణా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. పోలీసులు ఎక్కడెక్కడ ఈ ఆవులు ఎద్దులు కడ్జేనికి అమ్మనికి పెడితే అక్కడే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది లేకుంటే. మళ్ళీ అదే కడగోలు అరుణ్ రాజ్ పైన కత్తిపోటు చేసిన, కత్తిలతోని ఈ అరుణ్ రాజ్ పైన దాడి చేసిన. ఇవాళ నేను పోలీసు వాళ్ళకి అడుగుతున్నా, పెద్ద పెద్ద అధికారులు ఏమంటున్నారు? ఇవాళ ఏదైనా ఉంటే మీరే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏం చేసినారు? పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లో బాలిక అత్యాచార హత్య ఘటనా స్థలాన్ని మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క పరిశీలించారు. వారి వెంట ఎంపీ గడ్డం వంశీకృష్ణ, సిపి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిపిని మంత్రులు ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారన్నారు. ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని, దాని తదుపరి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా ఉన్న ఆధారాలతో చట్టపరంగా ఆ నిందితుడిపై చర్యలు తీసుకునే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. గంజాయిలో ఉన్న వాళ్ళు, మత్తులో ఉన్నటువంటి వాళ్ళు, పని లేకుండా మత్తులో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడము, లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము, ఇలాంటి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా ఇంకా ముందు కూడా పోలీస్ వ్యవస్థ యొక్క కార్యక్రమాలను పటిష్టం చేస్తామని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై బదిలీ వేటు పడింది. నిర్మాణాల కూల్చివేతపై జీహెచ్ఎంసీ కమిషనర్ సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారుల సమాచారం లేకుండా కూల్చివేయటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాళి. ఓ మంత్రి ఆదేశాలతోనే నిర్మాణాలు కూల్చివేసినట్లు తెలుస్తోంది. దీంతో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బాధ్యతల నుంచి తొలగిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. జీఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు. హిందువుల పవిత్ర స్థలం తిరుమల అని టీటీడీకి ఈవోగా రావటం చాలా సంతోషంగా ఉందన్నారు ఆయన. దేవుడి ఆశీస్సులతో ఈ అవకాశం వచ్చిందన్నారు. టీటీడీ పరిపాలన సుపరిపాలన చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. టీటీడీలో ప్రతిదానికి అకౌంటబిలిటీ ఉండేలా పాలన ఉంటుందన్నారు ఆయన. డ్యూటీ ఈజ్ డివైన్ అని భావిస్తాను. అలాగే ఇక్కడ ఈవోగా పనిచేసే అవకాశం దేవుడి ఆశీస్సులు ఉంటే కానీ రాదు. ఆ దేవుడి ఆశీస్సులతో అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ టీటీడీకి ఈవోగా ఇవ్వడం
చాలా అదృష్టంగా భావిస్తున్నాను. హైదరాబాద్ ఐటీ హబ్ లో బైక్ రేసింగ్ తో వీరంగం సృష్టిస్తున్న యువకుల ఆట కట్టించారు పోలీసులు. టీ హబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ పార్క్, సాత్వా బిల్డింగ్, మై హోమ్ భుజా ప్రాంతాల్లో బైక్ రేసింగ్స్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రేసింగ్స్ కు పాల్పడుతున్న 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బైక్స్ ను స్వాధీనం చేసుకుని ఆర్టీఏ అధికారులకు అప్పగించారు. రేసింగ్స్ తో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న యువకులపై కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. ఆన్లైన్ బెట్టింగ్ మెదక్ జిల్లాలో ఓ యువకుడి ప్రాణం తీసింది. రామాయంపేట మండలం ప్రగతి ధర్మవరానికి చెందిన భానుప్రసాద్ ఆన్లైన్ బెట్టింగ్ లో 1,50,000 రూపాయలను పోగొట్టుకున్నాడు. డబ్బు పోయిందన్న మనస్తాపంతో 4 రోజుల క్రితం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న భానుప్రసాద్ ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూనే భానుప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు. నేషనల్ అప్డేట్ చూద్దాం. ఈవీఎంలు రద్దు చేయాలంటూ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పోర్టోరికో దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో అవకతవకలు జరిగాయని ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ ట్వీట్ చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన 100ల కొద్దీ ఓటింగ్ అక్రమాలను ఎదుర్కొన్నట్లుగా వివరించారు. అదృష్టవశాత్తు పేపర్ ట్రయల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించి ఓట్ల లెక్కలు సరిచేసినట్లుగా చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వదిలేసి మళ్లీ పేపర్ బ్యాలెట్లకు తిరిగి రావాలని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మస్క్ ఈవీఎంలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించారు. ఈవీఎంలను ఎవరైనా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి హ్యాక్ చేసే అవకాశం ఉందని ట్వీట్ చేశారు. ఇది దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందన్నారు. మస్క్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మస్క్ చెప్పింది నిజమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మస్క్ అభిప్రాయంతో చాలా మంది ఏకీభవిస్తున్నారు. రాహుల్ గాంధీ సైతం ఈవీఎంల విశ్వసనీయతపై స్పందించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ పరిధిలో ఏఎన్డీఏ అభ్యర్థి ఎంపీ రవీంద్ర వైకర్ బంధువు మంగేష్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ కు అనుసంధానం చేసిన ఫోన్ ఉపయోగించినట్లుగా సంచలన నివేదిక బయటకు వచ్చింది. ఈవీఎం మెషిన్ ను అన్లాక్ చేసి ఓటీపీని జనరేట్ చేసేందుకు ఈ మొబైల్ ఫోన్ ను వినియోగించినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. భారత్లోని ఈవీఎంలు బ్లాక్ బాక్స్ అని, వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి లేదంటూ ట్వీట్ చేశారు. ముంబై లాంటి ఘటనలతో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై అనుమానాలు వస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థలకు జవాబుదారీతనం లేనప్పుడు ప్రజాస్వామ్యం బూటకమని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ. జమ్మూ కాశ్మీర్పై కేంద్రం అత్యవసర సమీక్షను నిర్వహించారు. కొద్ది రోజులుగా కశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగిపోయాయి. దీంతో కూంబింగ్ వేగవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సూచించింది. అమర్నాథ్ యాత్రకు గట్టి భద్రతను కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరువేతకు అదనపు బలగాలను తరలించాలని కేంద్రం నిర్ణయించింది. ఢిల్లీలో నీటి సంక్షోభంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. చెత్తాపూర్లో జల్ బోర్డు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీటి సంక్షోభాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడ కొందరు జల్ బోర్డుపై దాడి చేశారు. కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్లో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడింది. నాసిక్లో ఉన్న 24 డ్యాంలలో 8 ఎండిపోయినట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఇక 16 డ్యాంలలో 5,862 ఎంసీఎఫ్టీ నీటి నిల్వలు ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ఓజర్ఖేడ్, పూణేగావ్, టిస్గావ్, భవాలి, వాల్దేవి, భోజ్పూర్, నాగసాక్య, మానిక్ పుంజుల్లో ఆనకట్టలు ఎండిపోయాయి. నాసిక్ నగరానికి నీటిని అందించే గంగాపూర్ ఆనకట్టలో 1,273 ఎంసీఎఫ్టీ స్టాక్ ఇప్పటికీ ఉంది. గతేడాది నుంచి వర్షపాతం సరిగా లేకపోవడంతో ప్రస్తుతం నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లుగా జలమండలి అధికారులు వెల్లడించారు. బిజినెస్ అప్డేట్ చూద్దాం. దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ 74,240గా బంగారం ధర ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కిలో వెండి ధర 90,690గానే ఉంది. గత 2 రోజులుగా బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 74,240గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,500గా ఉంది.
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పలు కొత్త ప్రాజెక్టులతో దూసుకువెడుతోంది. తాజాగా స్వీడన్ రిటైలర్ ఐకియా నుంచి $100 మిలియన్ డీల్ను దక్కించుకుంది. హెచ్సిఎల్, క్యాప్ జెమిని, డిఎక్స్సి వంటి బడా కంపెనీలను దాటుకుని భారీ డీల్ను సొంతం చేసుకుంది. ఈ 5 ఏళ్ల ఒప్పందం ప్రకారం ఇన్ఫోసిస్ 1.70 లక్షల మంది ఉద్యోగులను సర్వీస్ నౌ ఆధారిత ఎంటర్ప్రైజ్ సర్వీస్ మేనేజ్మెంట్, ఐటీ సర్వీసెస్ మేనేజ్మెంట్ను అందిస్తోంది. గతేడాది ఐటీ దిగ్గజం డాన్స్కే బ్యాంక్ నుంచి $454 మిలియన్ కాంట్రాక్ట్ను దక్కించుకుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. టీమిండియా కొత్త కోచ్ పదవీ కాలం టీ20 ప్రపంచ కప్తో ముగుస్తుంది. జూలై 1 నుంచి కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడని బీసీసీఐ ప్రకటించింది. అయితే కొత్త కోచ్గా ఎవరొస్తారన్న దానిపై ఉత్కంఠ వీడటం లేదు. ఇక భారత జట్టు కోచ్ పదవికి మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కొత్త కోచ్ నియామకం గురించి ఈ నెల చివర్లో బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది. భారత జట్టుకు ప్రధాన కోచ్గా ఉండటానికి గంభీర్తో చర్చలు జరిపామన్నారు బీసీసీఐ వర్గాలు. అయితే కోచ్గా ఉండటానికి బీసీసీఐ ముందు గంభీర్ ఓ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. సపోర్టింగ్ స్టాఫ్ నియామకం విషయంలో పూర్తి స్వేచ్ఛనివ్వాలని షరతు పెట్టాడని అందుకు బోర్డు అంగీకరించినట్లుగా సమాచారం. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. అలాగే ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. ఏపీలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. విజయవాడ, కాకినాడలో వర్షం దంచుకొట్టింది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఆకాశాన్ని కారు మబ్బులు కమ్మేశాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇంకా కొన్ని చోట్ల వడగళ్ల వాన పడింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 2 రోజుల నుంచి విపరీతమైన ఎండ వేడిమితో ఉడికిపోయిన ప్రజలు వర్షంతో కాస్త సేద తీరారు. క్యూమలో నింబస్ మేఘాల కారణంగా విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భారీగా వర్షం కురుస్తోంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.